హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. ఇప్పుడంతా చికెన్ తినకూడదు అంటున్నారు కదా, సో అందుకని చికెన్ అయితే తెచ్చుకోలే. మేము చికెన్ తిని కూడా దాదాపు 2 వీక్స్ అయిపోయిందండి. సో అందుకని చెప్పి ఇంకా మటన్ తెమ్మని చెప్పాను. ఫిష్ అయితే నేను తినను, అవి ఫ్రై చేస్తే పిల్లలు ఈయన తింటారు. సో దీనికోసం ముందుగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర అండ్ లవంగాలు, చెక్క వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా యాడ్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు యాడ్ చేసి తర్వాత అందులోకి మీడియం సైజ్ 2 టమాటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ అనేది ఇందులో వేసుకొని ఆ మసాలా అంతా వాటికి పట్టేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. చేపలు ఇవేనండి. ఇప్పుడు అయితే ఫ్రై కోసం నేను మసాలాని ప్రిపేర్ చేస్తున్నా. సో దీనికోసం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే లెమన్ ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ చేసేసి ఆ చేపలకైతే నేను పట్టించేసాను. మేము ఇన్ని రోజులు చేపల ఫ్రైకి వేరే చేపలు తెచ్చుకునే వాళ్ళం, బట్ అవి అంత టేస్ట్ ఉండేది కాదు. మా కింద నేబర్స్ అయితే వాళ్ళు బెంగాలీస్ అనమాట. బెంగాలీస్ బాగా ఫిషెస్ తింటారు కదా మంచిగా. సో వాళ్ళు చెప్పారు ఈ ఫిష్లు బాగుంటాయి, ఇవి ట్రై చేయండి అని. సో అందుకని చెప్పి మేము దాదాపు 2 వీక్స్ నుండి ఈ చేపలు అయితే తెచ్చుకున్నాం. ఇది లైలానో ఫిష్లు అనుకుంటా. ఈ ఫిష్లు అయితే తెచ్చి ఇంకా మంచిగా మసాలాలు పట్టించి వాటిని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసా. ఇప్పుడు మటన్ మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. కరివేపాకు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కాసేపు మగ్గించుకొని ఇందులోకి కారం మనకు సరిపడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం పిల్లలు కూడా తినాలి కదా, అంత స్పైసీ వద్దు అని కారం అయితే తగ్గించి వేసాను. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేనైతే గ్లాసున్నర యాడ్ చేసి బాగా వాటర్ అనేది బాగా మరిగేదాకా ఉంచి అందులోకి మటన్ మసాలా అండ్ గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టుకోవాలండి. నేనైతే 5 విజిల్ పెట్టుకున్నాను. చాలా సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోయింది. ఈ ఫిష్ వచ్చేసి మా కింద వాళ్ళు బెంగాలీస్ అనమాట, వాళ్ళే ఇచ్చారు. ఇవి వేరే ఫిష్లు ఉంటాయి, ఒకసారి ట్రై చేయమని. సరే వాళ్ళు తెచ్చినవి అయితే నేను ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేయకూడదంట, ఎప్పటికీ తవా ఫ్రై చేయాలంట, బాగుంటుంది అన్నారు. ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది, మటన్ కర్రీ. ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే కుదిరింది. ఫైనల్గా ఫిష్ అండ్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మిగిలిన ఫిష్లు కూడా ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసమని. ఇవి వచ్చేసి మా ట్విన్స్ తినిపిద్దామని అనుకుంటున్నాం. మా పిల్లలకైతే ఇప్పుడు తినిపిస్తున్నాను, జస్విత, జస్వినికి. వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఎక్కువ పిల్లలకి మటన్, చికెన్ కంటే ఫిషే పెట్టాలంటున్నారు కదా. సో అందుకని ఇంకా వీక్లీ వన్స్ అయితే ఫిష్ మేము కంపల్సరీ తెచ్చుకుంటున్నాము. చూస్తేనే భలే నోరేటట్టు ఉంది, బట్ నేనైతే ఫిష్ తిననండి, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇక్కడ నుంచి నేను ట్రై చేయాలి. ఇంకా నేను కూడా లంచ్కి అయితే కూర్చున్నాను. నా పక్కన మా మంచిగా కూర్చున్నాడు. వాడికి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసాం, బట్ అయినా నాన్ వెజ్ కదా చూస్తూ ఉన్నాడు. ఈ ఆడియోలో ఒక సౌండ్ వినిపిస్తూ ఉందా, టక్క టక్క టక్కమని. మా మంజు నా పక్కన కూర్చొని ఏదో కొరుకుతూ ఉన్నాడు. ఫైనల్గా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.